హాయ్ గాయ్స్, నా యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. నేను సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కి 30 రూపాయలు మాత్రమే. ట్రైన్ టైమింగ్ వచ్చి మధ్యాహ్నం 2 గంటలకి, కానీ 10 నిమిషాలు లేట్గా వచ్చింది. కానీ ఏదేమైనా ట్రైన్ వస్తుంది. కొద్ది నిమిషాలలో ట్రైన్ మన సిద్దిపేట ప్లాట్ఫామ్ పైకి రాబోతుంది. ఇక్కడి నుంచి సికింద్రాబాద్కి చూడండి, సిద్దిపేట సికింద్రాబాద్ ట్రైన్, డెమో ట్రైన్ సికింద్రాబాద్ నుండి సిద్దిపేటకి ఇప్పుడే చేరుకుంది. 2 గంటల 10 నిమిషాల్లో సిద్దిపేటకు వచ్చేసింది ట్రైన్. పూర్తి వివరాలు రైల్లో ఎక్కి మాట్లాడుకుందాం. ట్రైన్ బయలుదేరిన దోస్తులు, హ్యాపీనెస్ వేరే ఉంటుంది. ట్రైన్లో పోయిన హ్యాపీనెస్ అది అదొక సంతోషం వేరే ఉంటుంది. ట్రైన్లో బస్లో పోయిన ఎగ్జైట్మెంట్కి, ట్రైన్లో పోయిన ఎగ్జైట్మెంట్కి చాలా తేడా ఉంటుంది. బస్లో అయితే ఇద్దరేమో కూర్చోవచ్చు, ఒక సీట్లో ఇద్దరేమో ఒక సీట్లో కూర్చోవచ్చు. ఇందులో అయితే ఆ డబ్బా నుంచి ఈ డబ్బా వరకు ఫ్యామిలీ కూర్చోవచ్చు. మన ఫ్యామిలీగా వెళ్ళాలంటే బాబు, దూర ప్రయాణం వెళ్ళాలంటే ట్రైనే కరెక్ట్. తక్కువ పైసలు, ఎక్కువ దూరం వెళ్ళచ్చు. అట్లానే బస్సుకి వెళ్ళొద్దని కాదు. బస్సుకి కూడా వెళ్ళే వాళ్ళు బస్సుకి వెళ్తారు, ట్రైన్కి వెళ్ళే వాళ్ళు ట్రైన్కి వెళ్తారు. ఎవరు ఇష్టం వాళ్ళు. కొందరికి ట్రైన్ పడదు, బస్కి వెళ్తారు. కొందరు ట్రైను, బస్సు, ఫ్లైటు ఏది ఉంటే అది వినియోగించుకుంటారు. అట్లా కాదు. ఏది ఉన్నా మిడిల్ క్లాస్ బడ్జెట్ కాబట్టి ఎక్కువ సాధ్యమైనంత వరకు మిడిల్ క్లాస్లో పోవడానికి ఆలోచిస్తారు. ఎందుకంటే ఇది 30 రూపాయలు మాత్రమే. ఇది ఫ్రెండ్స్, వీళ్ళు వెళ్తుంటే ట్రైన్ వీడియో తీస్తున్నారు. ఏదైనా ట్రైన్లో కొత్త ఎంజాయ్మెంట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రైన్లో వెళ్తే ఎంజాయ్మెంట్ వేరే అప్ప, ఆ కిక్కే వేరప్ప. ఇప్పుడు వచ్చే స్టేషన్ వచ్చి దుద్దెడ. సిద్దిపేట నుంచి ఫస్ట్ వచ్చే స్టేషన్ దుద్దెడ. ట్రైన్ లేట్గా వెళ్ళొచ్చు, కానీ గమ్యానికి సురక్షితంగా చేరుస్తుంది. ట్రైన్ మాత్రం, రైలు కొంచెం లేట్గా వెళ్ళొచ్చు, కొంచెం జల్దీ వెళ్ళొచ్చు, కానీ గమ్యానికి మాత్రం సురక్షితంగా చేరుస్తుంది రైలు మాత్రం. రైలు ప్రయాణం నా దృష్టిలో బెస్ట్. మూత్రానికి కానీ, లెట్రిన్కి కానీ కడుపు నిండా నీళ్ళు తాగొచ్చు. గ్రూప్ అయితే కడుపు నిండా తినచ్చు. తింటే ఇది వస్తుందని బాధ లేదు, తాగితే ఇది వస్తుందని బాధ లేదు. బస్సులో వెళ్ళాలంటే మూత్రం వస్తుందని బాధపడాల్సి వస్తుంది. ఆపుదామంటే బస్సులో డ్రైవర్కి చెప్పి ఆపుదామంటే ఎవరేమని అనుకుంటారు అని సిగ్గుపడతారు. అది చెప్పుకోలేక, ఇటు ఆపుకోలేక, రెండింటికి మధ్య తడప్రాస్తాడు మనిషి. కొందరు చెప్పేస్తారు మూత్రం వస్తుంది పక్క కాపాడి, డ్రైవర్ సాబ్ పక్క కాపాడి. డ్రైవర్ వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళినాక ఆపుతా అంటారు. వాళ్ళు మంచి వాళ్ళు ఆపుతారు, వెళ్ళి రావచ్చు. కానీ ఇట్లా ఇప్పుడు ఒకరికి వచ్చి ఇంకొకరికి ఆపాలంటే సిగ్గుపడతారు. అరే ఇప్పుడు అంత నాకు అప్పుడు ఆయనకు వచ్చినప్పుడు నాకు రాదు, నాకు వచ్చినప్పుడు ఆయనకు రాదు. అటువంటి సిచ్యువేషన్లలో చాలా ఇబ్బందులు. అట్లా ఎంతమంది ఇబ్బంది పడ్డారో, మనస్ఫూర్తి ఇబ్బంది పడ్డోళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మూత్రానికి, లెట్రిన్కి బస్సులో వెళ్ళినప్పుడు ఇబ్బంది పడే ఉంటారు ఖచ్చితంగా. అట్లా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ రైలు ప్రయాణం వల్ల ఇటువంటి 2 ఇబ్బందులకి ఎలాంటి ఈ రైలు ప్రయాణంలో ఇలాంటి ఇబ్బందులు ఎలాంటివి ఉండవు. ఎందుకంటే ట్రైన్లో మూత్రానికి వెళ్ళొచ్చు, లెట్రిన్కి వెళ్ళొచ్చు, వాటర్ సదుపాయం ఉంటుంది. సూపర్. ఏదైనా ఏది చెప్పాలనుకున్నా ఎవరు ప్రయాణం వాళ్ళేది. బస్కి వెళ్ళేటోళ్ళు బస్కి వెళ్తారు, రైలుకి వెళ్ళేటోళ్ళు రైలుకి వెళ్తారు, విమానానికి వెళ్తారు. కార్లో వెళ్ళే వాళ్ళు, ప్రైవేట్ వెహికల్స్ ఉండేవాళ్ళు ప్రైవేట్ వెహికల్స్లో వెళ్తారు. మన బడ్జెట్ బట్టి మనం ముందుకు వెళ్తాం. ఏదేమైనా సూపర్ ట్రైన్ ప్రయాణం నాకైతే నచ్చింది. మొన్న ట్రైన్ గురించి వచ్చాను, కానీ ట్రైన్ లేట్గా ఉండే వెళ్ళిపోయాను. మళ్ళీ బస్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు కరెక్ట్ టైంకి వచ్చింది. ఒక 10 నిమిషాలు అటు ఇటు రావచ్చు. 10 నిమిషాలు అటు ఇటు అంత పెద్ద టైం ఏం కాదు. ట్రైన్ మాత్రం 10 నిమిషాలకు సిద్దిపేటలో వచ్చింది. 30 రూపాయల టికెట్, ఒక్కరికి మాత్రం 30 రూపాయలు. చాలా చీప్, తక్కువ. 30 రూపాయలు అంటే
కాఫీ తాగిన డబ్బులు అనుకో. మామూలుగా ఒక కాఫీ 25 నుంచి 30 రూపీస్ ఉంటుంది మామూలుగా హోటల్స్లో, మన కాఫీ బార్, టీ బార్లలో 25 నుంచి 30 రూపీస్. ఆ 30 రూపీస్లోనే సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ ప్రయాణం చేస్తుంది. చాలా గ్రేట్. రైల్వే వారికి నా నమస్కారాలు. ఇటువంటి తక్కువ బడ్జెట్లో మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళను ప్రయాణాన్ని అందిస్తున్నాం ప్రతి రైల్వే సిబ్బందికి హ్యాట్స్ ఆఫ్. దోస్తులు, రైలు కదిలింది, ఇప్పుడే కదిలింది. రైలు అంటాం, మీరు ట్రైన్ అంటారు. ట్రైన్ అన్నా రైలు అన్నా ఇప్పుడే ట్రైన్ కదిలింది. రైలు చుక్చుక్ బండి వస్తుంది. పక్కకు జరగండి. జోజో పాపాయి ఏడవాకు, లడ్డు మిఠాయి తినిపిస్తా, చల్లని పాలు తాగిపిస్తా. సిద్దిపేట నుండి సికింద్రాబాద్కి ట్రైన్ బయలుదేరింది. ఇంకా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ట్రైన్ వర్క్ జరుగుతుంది, పట్టాల వరకు జరుగుతూనే ఉంది. చూడండి, వీడియోలో కనబడుతుంది. ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి. ఇవి ఇంకా టైం పట్టచ్చు. ట్రైన్ వర్క్స్ మొత్తం కంప్లీట్ కావడానికి ఇప్పుడైతే ప్రస్తుతానికి డెమో ట్రైన్. ఈరోజు ఒక 10 రూపాయలు మిగిలితే మళ్ళాంటి మధ్యతరగతి కుటుంబాలలో కొందరం ఈరోజు 10 రూపాయలు మిగిలితే రేపటికి 1 రూపాయి కలుపుకుంటే పాల ప్యాకెట్ వస్తుందని ఆశిస్తాం. అందుకే కదా ఫ్రెండ్స్, అందుకే మీరు నవ్వుతున్నాడు రైలు ఎక్కి ఎప్పుడు ఎక్కలేదు అనుకుంటున్నారు. కానీ రైలు ఎక్కిన ప్రతిసారి ఇలాగే సంతోషపడతారు. ఎందుకంటే ఎక్కువ పైసలు పెట్టి పోలేము కాబట్టి తక్కువ పైసలలో పోతున్నాం కదా, సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు నేను 30 రూపాయలలో పోతున్నా సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కి. నేను అదే బస్సుకు వెళ్ళాలంటే అదొక 20, అదొక 150, 170 రూపాయలు. ఇది కేవలం 30 రూపాయలలో సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కి వెళ్తున్నాం. సంతోషం ఉంటుంది. అదే కదా ఫ్రెండ్స్, లేదన్నా అనుకోండి ఫ్రెండ్స్, నాకు నచ్చినట్టే నేను ఉంటాను. సంతోషం సగంబలం హాయిగా సంగీతం. చల్లటి గడుపు, సంతోషమైన ప్రయాణం ఎంతమందికి దొరుకుతుంది. చిన్న చెరువు, చిన్నది, మొన్నటి వారణాలకు నిండింది. చిన్నటి చెరువు, మొన్నటి వర్షాకాలానికి మొన్న 2-3 వానలు పడుతుండే చిన్న చెరువు నిండింది. చాలా చిన్నగా ఉంది.